సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతారు, ప్లీజ్ మాట్లాడుతూ. మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మీరు ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ ఒక రాజకీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ వాళ్ళని తెలంగాణ ఎట్లా వస్తారు ఆంధ్ర పోలీసులు అన్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఆ మాట మాట్లాడరు. ఇప్పుడు మొయినుద్దీన్ గారు మాట్లాడినా, ఇందాక మన తాడిపల్లి చంద్రశేఖర్ వైసీపీ ఎమ్మెల్యే వారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా తెలంగాణ నుంచి పోలీసులు ఎట్లా వస్తారని ఏం మాట్లాడుతుంది, అరెస్ట్ తప్పు అంటున్నారు. సో ఇక్కడ మనము ఈ వ్యత్యాసాన్ని కూడా రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే యూట్యూబర్ల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందనేది చాలా మంది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులకు అభిప్రాయపడుతున్నారు. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు కూడా. ఇక్కడ యాక్చువల్గా రెండు అంశాలు. తెలంగాణ పోలీసులు ఇక్కడికి రావటం, లేదంటే ఆంధ్ర పోలీసులు మొన్న కేవీఆర్ని అదేవిధంగా రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు అదొక ఇష్యూ. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద నిజానికి ఇక్కడ ఒక విచిత్రమైన అంశం ఏంటంటే, నాగార్జున యాదవ్ ఈ వ్యాఖ్యలు చేసింది 2024 జూలై 10-11 ఒక రోజు అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ అరెస్టులు జరిగినాయి అనేది ఒక విచిత్రమైన అంశం. నిజానికి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ఆయన వ్యాఖ్యలు చేశారు. సరే, వ్యాఖ్యలు చేయడం తప్పే, దానిలో అనుమానమే లేదు. ఆయన అలా మాట్లాడటం, మీరు ఇందాక రిమార్క్స్లో చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు కొన్ని కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. సో ఆ విధంగా అబ్జెక్షనబుల్గా మాట్లాడారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 2024 జూలై నుంచి కూడా. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారనేది ఓ పెద్ద ప్రశ్న. నిజానికి అప్పుడు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. 2024 జూలైలో వేరే ఒక కేసు ఎవరో ఇట్లాగే రేవంత్ రెడ్డి అభిమానులు అది కాంగ్రెస్ కార్యకర్త పెడితే. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ తెలంగాణ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జరగటం, అక్కడ కొంతమంది వ్యక్తులు ప్రెస్ క్లబ్లో పెట్టి, లేకపోతే నాగేశ్వర గారి ఇష్యూ ఎన్ని జరిగిన నేపథ్యం, లేదంటే మనకి ఇక్కడ కొన్ని అంశాలు యూట్యూబర్కి సంబంధించి రావణ్కి సంబంధించి కూడా అరెస్టులు కావడం, ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐటీడీపీ వాళ్ళు గతంలో చేసిన రేవంత్ రెడ్డి గారి మీద చేసిన దాన్ని ట్రోల్ చేసిన నేపథ్యంలోనే మళ్ళీ అక్కడ కైలాష్ సజ్జన్ అనుకుంటా, అతను న్యాయవాది కంప్లైంట్ చేశారు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో. సో దాని మీద వచ్చారనేది ఇప్పుడు పాయింట్. అదంటే దీని ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం ఆరోపిస్తుంది అంటే, అప్పుడు ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఎందుకు కక్ష సాధిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. రెండోది ఏంటంటే, నిజానికి ఇక్కడ మరి లీగల్ టీం ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ ఇవాళ కోర్టులో అటెండ్ చేయించినప్పుడు వాళ్ళు న్యాయవాదులు కూడా ప్రాసిక్యూషన్ తరఫున ఇటీవల తమిళనాడులో విజయ్ గారి మీద కూడా మాజీ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది పదవుల్లో ఉన్న వాళ్ళ మీద ఇటీవల ఇట్లా వ్యాఖ్యలు చేయటం, అబ్జెక్షనబుల్ చేయటం, అదేవిధంగా కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టే విధంగా చేయటం అనేది చూపిస్తున్న నేపథ్యంలోనే ఆయనకి రిమాండ్ చేశారు. మామూలుగా అయితే అది స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించి. సో ఇక్కడ రిమాండ్ ఇచ్చారనేది అంశం. దానికి నాగార్జున గారు గతంలో కూడా పెమ్మసాని గారి విషయంలో కానీ, ఇంకా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పదం అయ్యారు కూడా, అది వేరే విషయం. అయితే నేననేది ఏంటంటే, తెలంగాణకు సంబంధించి యూట్యూబర్స్ అరెస్టు ఆ నేపథ్యంలో ఇదంతా కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో అక్కడికి ఆంధ్ర పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా అక్కడ ఉన్న మరి యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది జర్నలిస్టులని చెప్పుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఆంధ్ర పోలీసుల మీద ఏ విధంగా ట్రీట్ చేశారనేది కూడా ఇక్కడ చూడాలి. ఆ విధమైన ప్రొటెస్ట్ ఇక్కడైతే ఎక్కడ కనపడలా. సైలెంట్గా వాళ్ళు వచ్చారు, నలపాడు పోలీసులకి సమాచారం ఇచ్చారు. నిజానికి వాళ్ళ పార్టీకి సంబంధించి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత సమయం కూడా ఇవ్వలేదు పోలీసులు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేట్ చేశామని చెప్పారని చెప్తున్నారు. ఎస్పీతో వాళ్ళ ఎమ్మెల్సీ గారు కొంతమంది మాట్లాడినా కూడా మాకు లేదన్నారు. కానీ బట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నోటీస్ అయితే అతనికి ఇవ్వలేదు. సో దాని మీద వైఎస్ఆర్సీపీ వెళ్తున్న పరిస్థితి అదే. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం చర్చించాలి బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు మన తెలంగాణ పోలీసులు వస్తే ఇక్కడ ఎవరు పౌరులు కానీ, జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళ చట్టాన్ని వాళ్ళు ఎక్కడైతే అక్కడ చట్ట పరిధిలో ఏ విధంగా పనిచేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే ఆంధ్ర పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఆ విధమైన ప్రొటెస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆంధ్ర ప్రాంతం వాళ్ళని విమర్శిస్తూ ఎందుకు అంటున్నారు అనేది కూడా ఇప్పుడు నిజంగా చర్చించాల్సిన అంశం. మీరు మంచి డిబేట్ తీసుకున్నారు. అవును.
అసలు మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? తెలంగాణ పోలీసులు వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు మరి ఆ విధంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయారు? చట్టం ఎక్కడైనా ఒకటే అనేది కూడా అక్కడ తెలంగాణలో ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా గమనించాల్సిన అంశం. అంటే కొంతమంది వారి వ్యక్తిగత స్వలాభం కోసం మాట్లాడుతున్నారని కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉన్న కాంగ్రెస్ పార్టీ విఠల్ గారు లాంటి జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకేం సంబంధం? వాళ్ళ చట్టం వాళ్ళు బంద్ చేసుకుంటారు. అక్కడ విగ్రహం ఆవిష్కరిస్తేనో ఆంధ్ర వాళ్ళది, బాలసుబ్రహ్మణ్యంది, ఎన్టీఆర్ది, అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇంకా మనం ఆ విధమైన తెలంగాణ వాదం గురించి మాట్లాడటం సరైనది కాదని అక్కడే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. సో ఇక్కడ కూడా అలాంటి చర్చలు కూడా జరగాలి. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడితే చట్టాల గురించి లేదంటే ఆంధ్ర వాళ్ళ గురించి ఈ విధంగా ఇందాక చూశానండి ఎవరో వెంకటేశ్వర స్వామి ఆదాయంలో కూడా 30% మాకు ఇవ్వాలని ఒకరు మాట్లాడుతున్నారు. నాకైతే అర్థం కాలేదు ఏంటి ఎక్కడికి పోతుంది అనేది కూడా. అలా అయితే హైదరాబాద్ ఆదాయంలో కొంచెం ఇవ్వాలని అడుగుతారు మళ్ళీ వీళ్ళు అని నేను మాట్లాడతాను. నేను అనేది అంటే వాళ్ళు మాట్లాడిన అంశాన్ని నేను ప్రస్తావించను, నేను ఎక్కడ చేయట్లేదు. రెండోది ఏంటంటే ఇంకో ఆయన అయితే అక్కడ ఇంకొక టెంపుల్ కట్టాము వెంకటేశ్వర స్వామికి ప్రత్యామ్నాయంగా, అక్కడకి ఎవరు రావట్లేదు, ఆంధ్ర వాళ్ళు ఎవరు వచ్చి కానుకలు వేయట్లేదు అంటారు ఒకళ్ళు. అసలు ఎక్కడికి పోతుంది? మనం అందరం అంటే ఆ మాట్లాడే వాళ్ళు వారి అటెన్షన్ కోసం మాట్లాడుతున్నారు అనేది ఒకటి క్లియర్. నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ఆంధ్రులు కానీ వాళ్ళ మధ్య మంచి సఖ్యత ఉంది. ఇక్కడ అక్కడ వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకున్నారు, పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సో ఎలాంటి క్లాషెస్ లేవు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీకి చెందిన డికే అరుణ్ గారు కావచ్చు, ఆంధ్ర వాళ్ళనే కదా చేసుకుంది. అవును, ఇక్కడ వేయమందారు కదా వాళ్ళు. కేటీఆర్ గారు గుంటూరులోనే కదా చదువుకుంది, విజ్ఞాన కాలేజీలో చదివారు కదా కేటీఆర్ గారు. ఆ ఎడ్యుకేషన్ తీసేద్దాం మరి అట్లాగా. ఇప్పుడు ఆ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉండి సినిమాలు నటించి పేరు తెచ్చుకున్నారు కదా. అవన్నీ మనం ఎట్లా కాదంటాం? అవన్నీ అందరూ కూడా మిళితం అయిపోయి ఉన్నారు, అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఆ విధమైన భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా కరెక్ట్ కాదనేది ఒకటి. రెండోది ఏంటంటే